మాట్లాడుకుందాం. హలో సార్, ఫస్ట్ వెల్కమ్ టు 10. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. ఎక్కడ చూసినా అసలు యూట్యూబ్లో అయితే సార్ నిజంగా అంటే ట్రైలర్ మాత్రము చాలా ఫాస్ట్గా అది దూసుకుపోతుంది. అండ్ ట్రైలర్ కూడా చాలా ఆర్గానికల్లీ వితౌట్ ఎనీ పుష్. అవును, చాలా మంది అన్నారు చిన్న సినిమా కదా ట్రైలర్ కొంచెం పుష్ చేయండి థర్డ్ పార్టీస్ అంటే, మేము జస్ట్ అది ఆన్ పెట్టేసి ఈ మన ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ దిగేటప్పటికి అది దూసుకెళ్ళిపోతుంది అది ఆర్గానికల్లీ. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందులో మీ లుక్ కూడా చాలా ఫియర్స్గా అసలు చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా ఉంది. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు అండ్ మెయిన్ మీ లుక్ కావచ్చు. అంటే మీరు ఏ విధంగా మీరు దానికి ముందు మేక్ ఓవర్ కావచ్చు ఎటువంటి హోంవర్క్ చేశారు సార్? ఒక 12 kgs వెయిట్ పెరిగానండి ఆ సినిమా కోసం అని. ఎందుకంటే కొంచెం ఆ గేదెల రాజు ఒక టౌన్ని కాకినాడ లాంటి ఒక సిటీని శాసించే ఒక గ్యాంగ్స్టర్. సో ఆబ్వియస్లీ కొంచెం ఆ బలంగా దిట్టంగా ఉంటే వెనక ఇటు ఇటు ఉంటే ఫ్రేమ్ బాగుంటుంది. సో డైరెక్టర్ మోటివ్ కూడా అదే, కొంచెం వెయిట్ పెంచాలన్నా అన్నాడు. ఓకే పెంచాం. మంచి నాన్ వెజ్ చక్క సీ ఫుడ్స్ గట్టిగా తిని బాగా పెంచాను. ఇప్పుడు తగ్గించడానికి చేస్తున్నాను. ఒక్కొక్క కేజీ అలా ఇన్స్టాల్మెంట్ మీద వస్తున్నా కిందికి. అండ్ అది మా లాస్ట్ మేలో చేసామండి, మే జూన్ మంచి ఎండల్లో కాకినాడ. అమ్మో, ఇంకా మొత్తం చూసారా మీకు, పైగా పక్కన సముద్రం ఉంది. దాంతో ఆ హార్బర్లో ఆ చేపల మార్కెట్లో ఇంకా మేకప్లు లేవు, ఇంకా వేసుకున్న అనవసరం, ఎందుకంటే అరగంటకి మొత్తం పోద్ది అది. సో ఎలా ఉంటే అలా చేద్దాం అని చెప్పి చేసాం. కొంచెం మాస్ స్టైల్ కోసం, కొంచెం మాస్ లుక్ కోసం ఆటోమేటిక్గా లుక్ వస్తే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం తెలియకుండానే. అంతో ఇంత నాకు గతంలో ఒక 400 సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా. నంది అవార్డు కూడా వచ్చింది నాకు సంపంగి సినిమాకి. ఆ డబ్బింగ్ అనేది ఇప్పుడు నాకు బాగా యాక్టర్గా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒక క్యారెక్టర్ని ప్రతి పాత్రకి ఒక లిమిట్స్ ఉంటాయి కొన్ని. అంటే యాక్టింగ్ పరిధి ఉంటుంది, డైలాగ్ మాడ్యులేషన్లో మనం సౌండ్ని ఎంత పెంచవచ్చు ఎంత తగ్గించవచ్చు, ఏ రేంజ్లో వెళ్తే అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇవన్నీ కాస్త ఈ అనుభవం అంతా నాకు కొంచెం ఇప్పుడు యాక్టింగ్లో కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ క్యారెక్టర్కి అదే అప్లై చేశాను. మీకు స్టోరీ వచ్చిందా డైరెక్ట్గా, లేకపోతే మీరు యాక్ట్ చేయాల్సి వచ్చిందా? మ్యూజిక్ గురించి వచ్చాడండి చైతన్య మోటూర్ అని. వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ దీన్ని ఒక పాపం వాళ్ళు దేర్ ఆర్ స్ట్రగ్లర్స్. చైతన్య మోటూర్ అనే అబ్బాయి, అతను కాకినాడలో షార్ట్ ఫిల్మ్ ఏదో చేస్తూ తర్వాత భరత్ కమ్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మన డియర్ కామ్రేడ్, తర్వాత అంబాజీపేట బ్యాండ్ సినిమాకి ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి సొంతంగా డైరెక్టర్ అవ్వాలనే ప్యాషన్తో కొంచెం అవి ఇవి తాకట్టు పెట్టి సహజంగానే ఇంట్లో బయలుదేరారు వీళ్ళు. ఇండిపెండెంట్ సినిమాకి చేద్దాం అనుకున్నారు వీళ్ళు. బట్ ఎందుకో వాళ్ళకి ఎవరో అడ్వైజ్ ఇస్తే కొంచెం లార్జ్ స్కేల్లో వెళ్ళొచ్చు కదంటే, అప్పుడు తర్వాత వాళ్ళు మ్యూజిక్ గురించి నా దగ్గరికి వచ్చారనమాట. ఒక డిఓపి ద్వారా వచ్చారు.